అందరూ నువ్వు చెప్పినట్టు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి కదా, అగైనెస్ట్ గవర్నమెంట్ వెళ్ళకూడదు కదా, ఇది గవర్నమెంట్ పెట్టిన రూల్. ఏది గవర్నమెంట్ పెట్టిన రూల్? బెట్టింగ్ యాప్స్ తెలుగు స్టేట్స్లో బ్యాన్, అక్కడ ఆడకూడదు. మరి ఎందుకు తెలుగు స్టేట్స్లో బెట్టింగ్ యాప్స్ ఇంకా ఓపెన్ అవుతున్నాయి, అదే చెప్తున్నది, అది గవర్నమెంట్ పెట్టిన రూల్ అని చెప్తున్నాను అంతే. రమ్మీ సర్కిల్ అనే యాప్ తమిళనాడులో ఓపెన్ అవుతుంది, బెంగళూరులో ఓపెన్ అవుతుంది, ఆంధ్రాలో ఓపెన్ అవ్వదు, తెలంగాణలో కూడా ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఇట్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు దిస్ లొకేషన్. మరి అట్లా బెట్టింగ్ యాప్స్ రెస్ట్రిక్ట్ చేయట్లేదు. ఈ లొకేషన్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు కాబట్టి మేబీ అది కూడా అదే చెప్తున్నా, ఈక్వల్ తప్పే, ఈక్వల్ తప్పే, అదే చెప్తా ఉన్నాను. ఊరికే వచ్చినారు కదా వీళ్ళు ఏం చేస్తారులే, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బిగ్ బాస్ పోయి వచ్చిన వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి ఊరికే మా మీద వీడియోలు చేసేది అయిపోయింది. తమన్నా చేసింది, కాజల్ చేసింది, కాజల్ అగర్వాల్ ఏం మాట్లాడుతున్నారు? దే స్టిల్ డూ ఇట్. ఇంకా వాళ్ళకి డబ్బులు ఇస్తే అనుపమ పరమేశ్వరన్ చేసింది, ఎవరేం మాట్లాడట్లేదు దాని గురించి. ఎందుకు నా మీదే పడి, నా మీద అండ్ ఫ్యూ అదర్స్ మీద. సో నీ మీద పడ్డారు కాబట్టి నీకు మండింది, అందుకే వీడియో చేశాను నిన్న. నా మీద పడ్డారు కాబట్టి నాకు మండలా. నేను ఎప్పుడో నాట్ సెంచరీలో చేసింది ఇప్పుడు ఎత్తుకొచ్చి నేను చేస్తున్నాను, నా వల్ల ప్రాణాలు పోయినాయి, నేను కోట్లు సంపాదించినానని చెప్తుంటే నేను సైలెంట్గా ఉన్నా. సర్లే అందరూ అట్టే మాట్లాడుతూ ఉంటారు కదా అనేసి. బట్ నేను సైలెంట్గా ఉండేదాని లోపల అది నిజమైపోతుంది. నిజమేమో, గీత చేసిందేమో అనే ఒక పాయింట్లో వచ్చేసింది. నిజంగానే ఎంత సంపాదించుకొని ఉంటే కూడా నేను సర్లే ఎట్లా సంపాదించుకున్నాను కదా, ఎవరేమైనా మాట్లాడుకోండి అనేసి అనుకొని ఉంటానేమో, కానీ నేను ఏమే సంపాదించలే. అక్కడ చేసిన 2-3 లక్షలు వచ్చిన 2 లక్షలు కూడా మొత్తం హాస్పిటల్కి పోయింది లాస్ట్ ఇయర్ మొత్తం.